హలో ఫ్రెండ్స్, మనం 2026 మార్చి నెలలో ఉన్నాం. ప్రపంచం ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నేటికి 4 ఏళ్లు దాటినా ఇంకా బాంబుల మోత మనకి వినిపిస్తూనే ఉంది. ఇంకో పక్క ఇరాక్ మధ్య కూడా యుద్ధం ముదురుతుంది. ఈ క్రమంలో మన వాళ్ళు కొంతమంది మాట్లాడుకునే మాట్లాడితే తెలుసా, అయ్యే యుద్ధం ఎక్కడో జరుగుతుంది, మనకెందుకులే, మనకేం అవుతుందిలే అని. తప్పు. అక్షరాల మీరు ఆలోచిస్తున్న విధానం తప్పు. ఎందుకంటే అక్కడ పేలే ప్రతి మిస్సైల్, ప్రతి బాంబు భారత్లోని ఒక సామాన్యుడి వంటగది బడ్జెట్ను, ఆడి పెట్రోల్ రేటును, అలాగే వాడి పిల్లల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. అది ఎలాగో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడు, స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఇది నీ జోబుకు సంబంధించిన విషయం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతో క్రానిక్స్, వెల్కమ్ టు మై వీడియో. సో టాపిక్లోకి వెళ్తే నేను ఇవాళ మీకు చెప్పేవన్నీ పాయింట్ బై పాయింట్ చెప్తాను. అలా మీకు చెప్తే కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులో మొదటి పాయింట్ ఎనర్జీ. అంటే మన భారతదేశం తనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ని 85% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది, అతి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల హార్మోజ్ జలసంధి అనే కీలకమైన సముద్ర మార్గం మూతపడే ప్రమాదం ఉంది. సో ప్రపంచంలోనే 20% ఆయిల్ సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇది ఆగిపోతే ఆయిల్ ధరలు బ్యారెల్కు $150 దాటిపోతాయి. సో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, మన దేశంలో పెట్రోల్ ధర 150 నుంచి 200 వరకు చేరే అవకాశం చాలానే ఉంది. సో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా లారీ రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి. దీనివల్ల మీ నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు, పాలు, వీటన్నిటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంటే యుద్ధం అక్కడ, బిల్లు మాత్రం ఇక్కడ. సో రెండో పాయింట్ వచ్చేసి వ్యాపారం. అదేంటంటే, మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్ళి ప్రతి వస్తువు కూడా ఎర్ర సముద్రం మార్గం గుండానే వెళ్తాయి. అయితే అక్కడ హౌతీ తిరుగుబాటుదారులు షిప్పుల మీద దాడులు చేస్తున్నారు. దీనివల్ల మన భారతీయ షిప్పులు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొని 1000 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు పెరిగాయి. అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఏకంగా 300% పెరిగింది. సో దీని ప్రభావం ఎగుమతులపై గట్టిగా పడుతుంది. మనం విదేశాలకు అమ్మే బియ్యం, టీ పొడి, బట్టలు ఇతర దేశాల వస్తువుల కన్నా ఖరీదైనవిగా మారిపోతున్నాయి. దాని ఫలితంగా ఎగుమతులు తగ్గి మన దేశానికి రావాల్సినటువంటి మారక ద్రవ్యం తగ్గిపోతుంది. ఇది రూపాయి విలువ తగ్గడానికి ప్రధానమైన కారణం. థర్డ్ పాయింట్, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. అంటే మన ఇండియన్ ఆర్మీ వాడుతున్న ఆయుధాల్లో దాదాపు 60 నుంచి 70% ఆయుధాలు రష్యా నుంచి వచ్చినవి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడం వల్ల రష్యా తన ఆయుధాలు తనే వాడుకుంటుంది. సో దీనివల్ల మన దేశానికి రావాల్సిన S-400 మిసైల్ సిస్టమ్స్ కావచ్చు, సుఖోయ్ ఫైటర్ జెట్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, అవి రావడం చాలా ఆలస్యం అవుతుంది. ఒకవైపు చైనా సరిహద్దుల్లో మనం కవ్వించే ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి సమయంలో మన రక్షణ వ్యవస్థ ఆధునీకరించడం ఆలస్యం అయితే మన దేశ భద్రతకు చాలా ముప్పు. యుద్ధం వల్ల మన సైన్యం కోసం బడ్జెట్లో ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వస్తుంది. అంటే ఆ డబ్బు మన దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్, రోడ్స్ డెవలప్ చేయడానికి వాడే డబ్బులు అనమాట. సో ఫోర్త్ పాయింట్, వ్యవసాయం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ పంటలకు వాడే పొటాష్ వంటి ఎరువుల కోసం మనం రష్యా, బెలారస్ వంటి దేశాలపై ఆధారపడుతున్నాం. యుద్ధం వల్ల ఆ దేశాల నుంచి రావాల్సినటువంటి ఎరువుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల ఎరువుల ధరలు పెరిగితే రైతుకయ్యే సాగు వ్యయం కూడా పెరిగిపోతుంది. దీనివల్ల రైతు నష్టపోతే ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగిపోతాయి. ప్రభుత్వం రైతులకి తక్కువ ధరలకి ఎరువులు ఇవ్వాలని చూస్తే అది దేశ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. సో ఈ యుద్ధాల వల్ల ఒక సామాన్యుడి కంచులో అన్నం కూడా ఖరీదైనదిగా మారిపోతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కొంచెమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, మన ప్రాణాలు. అంటే గల్ఫ్ దేశాల్లో దాదాపుగా 90 లక్షల మంది భారతీయులు కష్టపడి పనిచేస్తున్నారు. ఒకవేళ అక్కడ పూర్తి స్థాయి యుద్ధం వస్తే వారందరినీ క్షేమంగా తీసుకురావడం అనేది మన గవర్నమెంట్కి ఒక పెద్ద సవాల్. గతంలో ఆపరేషన్ గంగా ద్వారా ఉక్రెయిన్ నుంచి విద్యార్థులందరినీ తీసుకొచ్చినట్టు అంతకంటే పెద్ద ఆపరేషన్ ఏదో చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, అందుకే యుద్ధం ఎక్కడ జరిగినా అది మానవాళికి నష్టమే. సో అందుకే మన భారత్ ప్రపంచానికి ఒక విషయాన్ని చాటి చెప్తుంది, ఇది యుద్ధాల యుగం కాదు. ప్రపంచ శాంతి ఉంటేనే మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మీకేమనిపిస్తుంది? యుద్ధాల వల్ల ఖర్చులు పెరుగుతాయా? అయితే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా అందజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.